ఇప్పుడు హార్ట్ అటాక్ అన్నారు కదా, లైక్ యాసిడిటీ వల్ల కూడా ఇక్కడ పెయిన్ వస్తుంది. అవును. సో దానికి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి? ఒకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఏమంటారు పించింగ్ పెయిన్ అంటే మంటలాగా అనిపించింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ నేను చెప్పేది. రైట్ సైడ్ ఉన్న దానికి మీరు అంత తీసేసినా ఏం కాదు, సంబంధం లేదు. మోస్ట్ ఆఫ్ ది ఎప్పుడైనా సరే ఏ పెయిన్ అయినా సరే, చెస్ట్ అవ్వచ్చు, ఏదైనా ఈ పార్ట్లో వస్తే యాసిడిటీ అన్నట్టు. మోస్ట్లీ రైట్ సైడ్ వస్తే యాసిడికే మోస్ట్లీ. ఇట్ డిపెండ్స్ అని మళ్ళీ వాళ్ళ హిస్టరీ అడగాలి. ఓకే, అంటే ఎట్లా పెయిన్ ఉంది అంటే ఒక చోటనే ఉందా లేకపోతే రేడియేటింగ్ లాగుతుందా, సో అట్లా అడిగి మనం ట్రీట్మెంట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనం అడగాల్సింది ఏంటంటే ఏమన్నా ఎప్పటి నుంచి వస్తుంది అంటే, ఒకవేళ వాళ్ళు ఒక 3 months 4 months అన్నారు అనుకోండి, సో మళ్ళీ ఎండోస్కోపీ వేసి గ్యాస్ మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం చెక్ చేయాలి. ఎండోస్కోపీలో గ్యాస్, ఈసోఫాగస్ ఇవన్నీ చెక్ చేయాలి. కొన్ని చోట్ల ఏంటంటే అల్సర్స్ కూడా ఫామ్ ఉంటుంది, దానివల్ల కూడా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. లైక్ డిఫరెన్స్ ఉంటుందా బ్రో? లైక్ ఇక్కడ వచ్చే పెయిన్కి ఇక్కడ వచ్చే పెయిన్కి, ఇక్కడ వస్తే యాసిడిటీ అన్నట్టు, ఇక్కడ వస్తే కూడా హార్ట్ అటాక్ చెస్ట్ మజిల్ కూడా అంటే పెయిన్స్ మనం అట్లా డిసైడ్ చేయలేము అనమాట. లెఫ్ట్ కొన్నిసార్లు ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఉన్నా కూడా అగ్రివేట్ అవుతుంటుంది, నెక్ పెయిన్ ఉన్నా కూడా ఇదంతా అగ్రివేట్ రేడియేషన్ అవుతుంటుంది. అంటే ప్రాపర్గా తీసుకుని మనం వెళ్ళే డాక్టర్స్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట.